తెలంగాణ కేబినెట్ విస్తరణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కాకుండా విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టుగా సమాచారం. అయితే వారం 10 రోజుల్లో 2 మంత్రి పదవులకు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. జూలైలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పలువురు మంత్రులతో 1-to-1 సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ నివేదిక ఆధారంగా 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 పదవుల్లో ఒకటి గిరిజన సామాజిక వర్గానికి, మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా సమాచారం. ఎస్టీ కోటాలో మంత్రి పదవి కోసం రామచంద్ర నాయక్, బాలు నాయక్ పేర్లు వినిపిస్తుంటే అటు మరో మంత్రి పదవి కోసం మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న నేతల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నట్టుగా సమాచారం. అయితే గత కొంతకాలంగా కేబినెట్ ప్రక్షాళన మార్పులపై ఊహాగానాలు వినిపించినప్పటికీ కర్ణాటకలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులపై మొత్తం కేబినెట్ నే మార్చడం కంటే ఖాళీగా ఉన్న 2 స్థానాలను భర్తీ చేయడమే మంచిది అని అధిష్టానం భావిస్తోంది. ఆ దిశగా అధిష్టానం ముఖ్యులు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఈ అంశంపై చర్చించినట్టుగా సమాచారం. వారం నుంచి 10 రోజుల్లోగా 2 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఏఐసీసీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ కేబినెట్ విస్తరణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కాకుండా విస్తరణ చేపట్టే విధంగా కాంగ్రెస్ ఇప్పటికే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి గోపి? రైట్ ఝాన్సీరాణి, ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అంటూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరి ఒక వారం 10 రోజుల్లోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కాకుండా కేవలం విస్తరణతోటి సరిపట్టేందుకు కేంద్ర అధిష్టానం ఇప్పటికే పలు కీలక సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే 2 ఏదైతే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను రెండింటినీ కూడా భర్తీ చేసేందుకు అధిష్టానం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. అందులో ఒకటి లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడంతో పాటు మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందిగా కూడా అధిష్టానం ఇటు సూచించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ రెండింటిని భర్తీ చేయడంతో పాటు కొన్ని పోర్ట్ఫోలియోస్ను కూడా మార్చే ఆలోచనలో ఇప్పటికే ఇటు ఏఐసీసీ వర్గాలు అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత జూలై నెలలో జరిగిన 1-to-1 సమావేశాలలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలువురు మంత్రులతోటి చర్చించిన సమయంలో కూడా అనేక అంశాలను కూడా ఆమె దృష్టికి రావడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా కూడా ఏఐసీసీ పెద్దలకు ఆమె సమర్పించడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ అని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పునర్విభజన ఉంటుందని భావించిన నేపథ్యంలో కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం ఇటువంటి ప్రయత్నం తెలంగాణలో కూడా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేవలం పునర్విభజన కాకుండా 2 మంత్రులతోటి విస్తరణ జరపాలనేదే అధిష్టానం కొంత వ్యూహంగా అయితే మనం భావించవచ్చు. మరి దీంట్లో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి గత కొద్ది రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చింది అధిష్టానం అంటూ కూడా ఆయన బహిర్గతంగానే చెప్తూ వచ్చారు. మరి ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కుతుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేలు కూడా మరో 3 ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులకు సంబంధించిన అంశం పైన ఇటు లాబింగ్ అయితే చేస్తున్నట్టుగా గాంధీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఈ వారం 10 రోజుల్లోనే ఈ 2 క్యాబినెట్ మంత్రులకు సంబంధించిన విస్తరణతో పాటు క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్కి సంబంధించి మంత్రుల పనితీరు, ఆయా శాఖల విధానాలు, మంత్రులపై వస్తున్న అభియోగాలు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఇటు మీనాక్షి నటరాజన్ కేంద్ర ఏఐసీసీ పెద్దలతోటి చర్చించిన నేపథ్యంలో కొన్ని శాఖల మార్పుకు కూడా ఇదే సందర్భంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది కూడా ఇటు ఏఐసీసీలో అయితే కొంత సమాచారం అందుతుంది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన కీలక స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తుందంటూ కూడా ఆశావాహులు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్న నేపథ్యంలో మరి ఈ వారం 10 రోజుల్లోనే పూర్తిగా మంత్రివర్గ పునర్విభజన జరిపితే కర్ణాటకలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది చూసాము. మంత్రులు పోర్ట్ఫోలియోస్ మార్చడంతో పాటు 2 మంత్రులను తీసేసి కొత్త వారిని తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు రాజీనామాకు పాల్పడము, ఆ తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కొంత ఇరకాటు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మరి వీటన్నిటి దృష్టిలో ఉంచుకున్న ఏఐసీసీ పెద్దలు రాష్ట్ర పునర్విభజన ఏదైతే క్యాబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేయకుండా
కేవలం ఖాళీగా ఉన్న రెండింటిని కూడా భర్తీ చేస్తూ గోపి. పోర్టిఫోలియోస్ను మార్చేందుకు కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి 14వ తేదీ తర్వాతనే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా రానుంది ఝాన్సీ. అంటే గోపి, కర్ణాటకలో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ తరహా పరిస్థితులు తెలంగాణలో రిపీట్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేసే ముందే ఆశించి భంగపడ్డ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా? వారికి ఏమైనా హామీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ముఖ్యంగా ఇక్కడ లంబాడా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇచ్చడంలో ఇందులో ఇద్దరు మాత్రమే పోటీలో ఉన్నారు. రామచందర్తో పాటు మరొక ఎమ్మెల్యే ఉన్నారు, దేవరకొండకు సంబంధించిన ఎమ్మెల్యే. మరి ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మల్లెడ్డి రంగారెడ్డి, రామచందర్ రెడ్డి, ఇంకొక ఎమ్మెల్యే కూడా తమకు మంత్రి పదవి లభిస్తుందంటూ కూడా ఆశిస్తున్నారు. మరి ముగ్గురు కూడా ఇందులో సీనియర్గా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నేతలే, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు, దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు కావడంతో మరి ఇటు రెడ్డి సామాజిక వర్గంలోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ పైన అధిష్టానం మరి వాళ్ళతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకరికి మంత్రి పదవి ఇస్తే మిగతా ముగ్గురికి ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా చూపించే అవకాశాలను కూడా ప్రస్తుతం ఏఐసిసి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్రంలో అసమ్మతి అనేది కూడా చెలరేగకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ జరగాలనేది కూడా ఏఐసిసి అయితే భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్కి కొన్ని కీలక ఆదేశాలు కూడా ఏఐసిసి పెద్దలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఆమె రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అదేవిధంగా ఆ మంత్రుల శాఖల పనితీరు, ఆ శాఖలపై వస్తున్న విమర్శలు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఆమె పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికే ఏఐసిసి పెద్దలకు ఇచ్చినారు. దాంట్లో భాగంగానే మరి శాఖల మార్పులు కూడా కొంత ఉన్నాయి. ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో మంత్రులను కనుక ఉద్వాసన పలికితే మరి అసమ్మతి చెలరేగే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్కొక్క మంత్రి ఆ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మరి ఆ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కూడా దానిపైన ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అధిష్టానం చాలా పకడ్బందీగా ఈ విస్తరణ జరపాలనేది కూడా ఆలోచిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు, ఇటీవల కేబినెట్ విస్తరణ, వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు కర్ణాటకను చూసిన ఏఐసిసి తెలంగాణలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయి చర్యలైతే చేపడుతుంది. విస్తరణ కంటే ముందే ఇటు ఏదైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే వారంలోనే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఏఐసిసి కార్యాలయంలో మాత్రం 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా తెలంగాణకు సంబంధించే ప్రకటన ఉండబోవచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితోటి పలు కీలక అంశాలపైన కూడా ఏఐసిసి పెద్దలు చర్చించడం జరిగింది. వాటన్నిటి ఆధారంగానే ఈ రెండు మంత్రులను మంత్రి పదవుల విస్తరణతో పాటు కేబినెట్ పోర్ట్ఫోలియోస్ను కూడా మార్చే యోచనలో ప్రస్తుతం రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది. మరి ఎవరెవరికి ఎటువంటి శాఖలు లభించబోతున్నాయి, ఆ శాఖల తర్వాత కూడా మరి వారిలో ఏదైనా అసమ్మతి చెలరేగనుందా అనేది కూడా ప్రస్తుతానికైతే ఒక ప్రశ్నగా ఉంది. మరి చూడాలి 14వ తేదీ తర్వాత ఎవరెవరికి మంత్రి పదవులు లభిస్తాయి అనేది కూడా ఒక స్పష్టత రానుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.